Hi Andy, good evening everyone. Welcome back to Trade with TV. Hope you had a profitable day today. ఇవాళ నిఫ్టీ చాలా మంచి ర్యాలీ ఇచ్చిందండి. సింగిల్ డైరెక్షనల్ ర్యాలీ. దాని తర్వాత కన్సాలిడేషన్ అయ్యి ఒక అప్ సైడ్ క్యాండిల్ అయితే ఇచ్చింది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ క్యాప్చర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో మనము లాస్ట్ వీక్ ఇక్కడ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అనుకున్నాము మనం ఎప్పుడైతే ఇది క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత 2 వ్యూస్ ఉంటాయి మార్కెట్లో. ఒకటి రీటెస్ట్ కాన్సెప్ట్, ఇంకొకటేమో రివర్సల్. ఈ ట్రెండ్కి రివర్సల్ స్టార్ట్ అవుతుందా అన్నట్టు. సో అప్పుడు అంటిల్ అన్లెస్ ఈ హై బ్రేక్అవుట్ అయ్యే వరకు మనము నెక్స్ట్ రివర్సల్ కోసం ప్లాన్ చేయొద్దు అనుకున్నాము. అలాగే జరిగింది. ఇక్కడ 2 డేస్ ఇక్కడే ఓపెనింగ్ అయింది. ఇవాళ కూడా ఇక్కడే ఓపెనింగ్ అయ్యి మనము ఇవాళ నిఫ్టీ ఎలా మూవ్ అయింది అనేది మాట్లాడుకొని రేపటి వ్యూ కోసం చూద్దాము. జస్ట్ లెట్ మీ కీప్ ఇన్ 5 minutes. చూడండి, ఇక్కడ నేను మొన్నటి నుండి చెప్తున్నాను నిఫ్టీ ఒక ఛానల్లో మూవ్ అవుతుంది. సో అదే ఛానల్లో ఇవాళ మనకి ఈ హై దగ్గర ఓపెనింగ్ వచ్చిందండి. ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ ఛానల్ హై వరకు వచ్చింది అండ్ విచ్ ఈస్ 24,320. ఇక్కడ వరకు వచ్చింది. 310 అనుకోండి, లేదు అంటే 300 అయినా అనుకోవచ్చు. బాడీ క్లోజింగ్ బట్టి 24,300 వరకు అయితే రీచ్ అయిపోయింది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్ లైన్ ప్యారలల్ ఛానల్ హై టచ్ చేయడానికి, రీటెస్ట్ చేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ చేసి ఈ రెసిస్టెంట్ని రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ చేసి ఇది యాక్చువల్గా 0.5 లెవెల్ అండి. ఈ 0.5 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిపోయిందో అండ్ ఛానల్ లో కూడా స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,200 వరకు ఇచ్చేసింది టార్గెట్. ఎగ్జాక్ట్లీ మన వ్యూ వచ్చేసి 24,180 వరకు ఉండింది. ఫస్ట్ టార్గెట్ వాజ్ 24,200 అండ్ నెక్స్ట్ టార్గెట్ వాజ్ 24,180. ఇక్కడ వరకు బుక్ చేసుకొని ఇదంతా కన్సాలిడేషన్లో వదిలేసిన వాళ్ళు సేఫ్. లేదు ఇంకా కన్సాలిడేషన్లో నేను ఇంకా హోల్డ్ చేసుకుంటాను అనుకుంటే కన్సాలిడేషన్లో ఎక్కువ పాయింట్స్ ఏం పెరగలేదండి. ఒక 5-10 పాయింట్స్ అంతా పెరిగాయి, మళ్ళీ రివర్సల్ వచ్చేసింది. సో దీని పరంగా ఏంటి అంటే మనకి ఎక్కడి వరకు వ్యూ ఉందో అక్కడి వరకు హోల్డ్ చేసుకోవడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ ఇన్ కన్సాలిడేషన్. మనకు రేపటి లెవెల్స్ ఏంటి అంటే ఈ జోన్లో కనుక ఓపెన్ అయ్యి మనకు సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళేది ఉంటే ఫస్ట్ టార్గెట్ 24,250 పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొక అప్ సైడ్ ర్యాలీ వచ్చేది ఉంటే ఫైనల్ టార్గెట్ విల్ బి 24,300. ఓకే, అండ్ లేదు ఇక్కడ నుండే మనకు ఇలా క్యాండిల్ ఫామ్ అయినా మళ్ళీ ఇక్కడ నుండే రిజెక్షన్ తీసుకుంది అనుకోండి, లేదు అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి 24,200 దగ్గర ఓపెన్ అయ్యి మనకు డైరెక్ట్లీ రిజెక్షన్ తీసుకొని ఈ లో కనుక బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి 24,150 విచ్ ఇస్ టుడేస్లో. అది కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకు మళ్ళీ 24,120 ఆర్ 100, నెక్స్ట్ 24,080 అండ్ లాస్ట్ 24,000 వచ్చే స్కోప్ ఉంటుంది. ఇక్కడ డే టైం ఫ్రేమ్ ప్రకారంగా నేను గ్యాప్ ఫిల్లింగ్ చూపించలేదు, జస్ట్ అది చూపిస్తాను. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అయితే ఫిల్ చేసింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, అది ఫిల్ చేసింది. ఒకవేళ మనకు ఈ లో బ్రేక్ డౌన్ అయిపోయి మళ్ళీ ఈ లో బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి విచ్ ఇస్ 24,000, ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు వీ కెనాట్ బి బేరిష్. ఇది రేంజ్ బౌండ్లో ఉంచే స్కోప్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్ బౌండ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఓన్లీ వీ క్యాన్ కీప్ 24,000. ఇఫ్ ఇన్ కేస్ స్ట్రాంగ్ క్యాండిల్ ఇవాళ లాగా మనకు 24,000 బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఇంకా కన్సాలిడేషన్ చేసి ఏదో ఒక రోజు గ్యాప్ డౌన్ పెట్టేసి ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసేసే స్కోప్ కూడా కనిపిస్తుంది. సో ఏ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఏది చేసినా కొంచెము సేఫ్గా ట్రేడ్ చేయడం బెటర్. ఓకే, అండ్ కమింగ్ టు సెన్సెక్స్ ఆల్సో సేమ్ అండి. ఇంకా క్లియర్గా చూడాలంటే డౌన్ ర్యాలీ అండ్ రీటెస్ట్ మళ్ళీ బ్రేక్ డౌన్ అండ్ 30 minutes టైం ఫ్రేమ్లో పెట్టేసుకొని లెవెల్స్ వైజ్గా ఏ లెవెల్ వస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం.
ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇలా వచ్చేది ఉంటే ఇక్కడ రిజెక్షన్ బట్టి 77,400 రిజెక్షన్ బట్టి మనకు డౌన్ సైడ్ వచ్చేది ఉంటే 77,200 అండ్ 77,000 అండ్ 76,750 విల్ బి అవర్ డౌన్ సైడ్ టార్గెట్స్. లేదు ఇక్కడ మనకు ఛానల్ రిజెక్షన్ 77,500 దగ్గర తీసుకుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నుండి అయినా సేమ్ డౌన్ సైడ్ ర్యాలీస్. ఓన్లీ 77,500 పైన సస్టైన్ అయ్యేది ఉంటేనే వీ కెన్ సీ అప్ సైడ్ వ్యూ ఇన్ సెన్సెక్స్. ఫస్ట్ టార్గెట్ విల్ బి 77,600 అండ్ నెక్స్ట్ 77,800 అండ్ నెక్స్ట్ 78,000 విల్ బి అవర్ ఫైనల్ టార్గెట్. దీని తర్వాత ఒకవేళ సస్టైనింగ్ అయ్యిందంటే మనకు ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు లెవెల్స్ ఇంకేమైనా ఉండేది ఉంటే ఐ విల్ అప్డేట్ ఇన్ టెలిగ్రామ్. Till then, don't go for bullish trend. Okay. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. కొంచెం సేఫ్గా ట్రేడ్ చేయండి. హోల్డింగ్ ట్రేడ్స్ అయితే అసలు రావట్లేదు మార్కెట్లో. ఓకేనా? హోప్ యూ హ్యాడ్ అ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.